హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ 2025. శ్రీకాకుళం డిస్టిక్ పలాస నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో పోస్టులన్నీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉంటాయి. ఇందులో ఇది దేనికి సంబంధించింది? కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస, శ్రీకాకుళం డిస్టిక్. ఈ లాస్ట్ డేట్ వచ్చి 6వ తారీఖు ఏప్రిల్ నెల వరకు ఉంది. దీంట్లో భర్తీ చేయబోయే పోస్టులు ఏంటంటే రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ ఒక వేకెంట్ ఉంది, అది ఓపెన్ కేటగిరీ, 18,500 సాలరీ. డయాలసిస్ టెక్నీషియన్ 6 పోస్టులు ఉన్నాయి, ఇందులో కూడా రోస్టర్ పాయింట్ ఇచ్చారు, ఇది 32,670 రూపాయలు. సియామ్ టెక్నీషియన్ ఇది 2 పోస్టులు ఉన్నాయి, దీనికి రిజర్వేషన్ ఇచ్చారు, 32,670. జనరల్ డ్యూటీ అటెండెంట్స్ 3 పోస్టులు ఉన్నాయి, దీనికి రోస్టర్ పాయింట్ ఇచ్చారు, ఇది 15,000 సాలరీ. సెక్యూరిటీ గార్డ్ ఒక పోస్టే ఉంది, ఓపెన్ కేటగిరీ అనమాట, ఇది 15,000 సాలరీ. మొత్తం 13 పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు. దీని క్వాలిఫికేషన్ ఏంటంటే రిసెప్షన్ రిజిస్ట్రేషన్ క్లర్క్కి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అయి ఉండాలి, కంప్యూటర్ సర్టిఫికెట్ వచ్చి ఉండాలి. డయాలసిస్ టెక్నీషియన్కి వచ్చి డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి, ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయి ఉండాలి. తర్వాత సియామ్ టెక్నీషియన్ డిఎంఐటి కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి, కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇది 10th క్లాస్ బేసిస్ మీదే ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ ఇది కూడా 10th క్లాస్ బేసిస్ మీదే. మొత్తం టోటల్ మార్క్స్ వచ్చి 100 మార్క్స్ అనమాట. 75 వచ్చి మన అకాడమిక్ ఇయర్ మనం దేనికైతే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్కి 75% తీస్తారు. 10 మార్క్స్ వచ్చి ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి ఉంటుంది, 15 మార్క్స్ వచ్చి సర్వీసెస్ అనమాట. అంటే మన ప్రీవియస్ ఏదైనా గవర్నమెంట్ సెక్టర్లో అవుట్సోర్సింగ్ అని కాంట్రాక్ట్ కానీ వర్క్ చేసి ఉంటే అవి యాడ్ చేస్తారు. సర్వీస్ మార్క్స్ అలా యాడ్ చేస్తారనేది ఇచ్చారు. నాన్ కోవిడ్ అంటే జనరల్గా జాయిన్ అయిన వాళ్ళకి అర్బన్కి వచ్చి 1 మార్కు 6 మంత్స్ కౌంట్ చేస్తారు, రూరల్కి వచ్చి 6 మంత్స్కి 2 మార్క్స్, అదే ట్రైబల్ ఏరియాకి వచ్చి 6 మంత్స్కి 2.5 మార్క్స్ అనమాట. అదే కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళకి 6 మంత్స్కి 5 మార్క్స్, 10 మార్క్స్ ఏమో 1 ఇయర్కి, 15 మార్క్స్ ఏమో 1.5 ఇయర్కి అనమాట. ఒకవేళ 1 నెల కంటే తక్కువ చేసిన కోవిడ్ వాళ్ళకి మార్క్స్ అయితే యాడ్ చేయరు. నాన్ కోవిడ్లో 6 మంత్స్ కన్నా తక్కువ చేసినా అది సర్వీస్ మార్క్స్ యాడ్ చేయరు అనమాట. తర్వాత వచ్చి కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్, సర్వీస్ సర్టిఫికేట్తో పాటు బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఉండాలి సాలరీ పడినట్టు. అదేవిధంగా నాన్ కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళకి సర్వీస్ సర్టిఫికేట్ ప్లస్ అపాయింట్మెంట్ ఆర్డర్ చెక్ చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చి 42 ఇయర్స్, 1/3/25కి ఉండాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఇచ్చారు. దీనికి అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఓసీ బీసీ క్యాండిడేట్స్కి 500, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఫీజు పే చేయక్కర్లేదు అనమాట. ఫీజు దేనికి సంబంధించి పెట్టాలనేది కూడా ఇక్కడ ఇచ్చారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస, శ్రీకాకుళం డిస్టిక్, దీని మీద తీయాలన్నమాట. చాలానా తీసుకొచ్చి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాసిబుగూడ, పలాస, శ్రీకాకుళం డిస్టిక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, దీనికి తీయాలన్నమాట డీడీ. తర్వాత ఈ డీడీ ఎవరి పేరుని తీయాలనేది ఇచ్చారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస, శ్రీకాకుళం డిస్టిక్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చి లోకల్ నాన్ లోకల్ ఉంటుంది. లోకల్ కేటగిరీస్ వచ్చి 4th to 10th ఎక్కడ చదివామో అది లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే టెంపరీ వచ్చినా కాంట్రాక్ట్ వచ్చినా బానిఫైడ్ హెడ్ క్వార్టర్స్లో అయితే ఉండాలి. తర్వాత ఈ మధ్యలో వాళ్ళు మనల్ని తీసేసే రైట్ అయితే వాళ్ళకు ఉంది. ఇది 1 ఇయర్ బేసిస్ మీద ఉంటుంది, 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేస్తారు. ఏమేమి ఎన్క్లోజ్ చేయాలంటే పేజ్ నెంబర్ షుడ్ బి బోత్ సైడ్స్, ఎవ్రీ షీట్ మీద పేజ్ నెంబర్స్ వేయాలి చెక్ లిస్ట్ పెట్టడానికి. పాస్ మార్క్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆఫ్ బోత్ అకాడమిక్ అండ్ టెక్నికల్. ఇప్పుడు ఇంటర్ బేసిస్ మీద ఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటుంది అట్లా అనమాట, ఇంటర్ ప్లస్ బీఎస్సీ ఎంఎల్టీ. తర్వాత వొకేషనల్ కానీ సబ్మిట్ చేస్తే కనుక వొకేషనల్ది సబ్మిట్ చేయాలి, బ్రిడ్జ్ కోర్స్ చేస్తుంటే దానికి సంబంధించి సబ్మిట్ చేయాలి, ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, ఎస్ఎస్సి సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్, స్టడీ సర్టిఫికేట్ 4th to 10th. తర్వాత రిజిస్ట్రేషన్ అనమాట, రెన్యువల్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఏమైనా క్లెయిమ్ చేసుకోవాలంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. వీటితో పాటు ఫీజు పే చేసాం కదా దాని రిసిప్ట్ కూడా సబ్మిట్ చేయాలి.
తర్వాత సర్వీస్ సర్టిఫికెట్, అపాయింట్మెంట్ ఆర్డర్, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ అది మన దగ్గర ఉంచుకోవాలి. అప్లికేషన్స్ ఫామ్ వచ్చి వేరే దాంట్లో ఉంది, చూపిస్తాను. ఇక్కడ టెంటేటివ్ డేట్స్ అయితే ఇచ్చారు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 22వ తారీఖున ఇష్యూ అయింది నోటిఫికేషన్. ఫీల్డ్ అప్లికేషన్స్ ఏమో 6వ తారీఖు ఏప్రిల్ లోపు సబ్మిట్ చేయాలి. 5 PM లోపు వర్కింగ్ డేస్లోనే సబ్మిట్ చేయాలి. బై పర్సన్ అయినా వెళ్ళొచ్చు. పోస్టల్ అడ్రస్ అయితే ఇచ్చారు, పోస్టల్ అడ్రస్ కైనా ఇవ్వచ్చు. స్క్రూటినీ ఆఫ్ సర్టిఫికేట్ 7 నుంచి 21వ తారీఖు వరకు స్క్రూటినీ ఫైల్ చేస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చి 22వ తారీఖున పెడతారు. ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే 23 నుంచి 25 లోపు సబ్మిట్ చేయొచ్చు. ఫైనల్ లిస్ట్ వచ్చి 26 ఏప్రిల్కి పెడతారు. సెలక్షన్ లిస్ట్ వచ్చి 28 ఏప్రిల్ అనమాట. ఫైనల్ లిస్ట్ కమ్ సెలక్షన్ లిస్ట్ 29న పెడతారు. కౌన్సిలింగ్ 30వ తారీఖున ఉంటుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ 30 అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి జాయిన్ అయిపోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫామ్ వచ్చి ఇది అప్లికేషన్ ఫాము. ఇది ఇందులోంచే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులోంచే సర్వీస్ సర్టిఫికెట్ కూడా డౌన్లోడ్ చేసుకుని దాని ప్రింట్అవుట్ మీదే సంతకాలు పెట్టించుకోవాలి. కొంతమంది 10th ప్రైవేట్గా చదివిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికెట్ పెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ మనం దేనికి అప్లై చేస్తున్నాం అనేది ఫర్దర్ పోస్ట్ ఆఫ్ పెట్టాలి. ల్యాబ్ టెక్నీషియన్ అయితే ల్యాబ్ టెక్నీషియన్, లేదంటే సియామ్ టెక్నీషియన్ అయితే సియామ్ టెక్నీషియన్, ఏదనేది అక్కడ మెన్షన్ చేయాలి. మనం ఫోటో స్టిక్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ వచ్చి వాళ్ళు వేస్తారు. ఈ డీటెయిల్స్ అన్ని దాంట్లో ఉన్నట్టు ఫిల్ చేయాలన్నమాట. మెయిన్లీ ఇక్కడ ఏంటంటే డీడీ ఇచ్చాం కదా, డీడీ నెంబరు, డేట్, అమౌంట్ ఎంత పే చేస్తాం మనం. ఒకవేళ 10th క్లాసెస్ మీద 2-3 రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి అన్నిటికీ అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ప్రతిదానికి వేరువేరుగా డీడీ తీయాలి, వేరువేరుగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. మన అడ్రస్ ఇవ్వాలి అక్కడ. తర్వాత మార్క్స్ అప్డేట్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ 10th, ఇంటర్, తర్వాత మనకు చేసిన కోర్స్ అవన్నీ సబ్మిట్ చేయాలి. మనం సర్వీస్ కాంట్రాక్ట్లో వర్క్ చేసామా, అవుట్సోర్సింగ్లో వర్క్ చేసామా దానికి సంబంధించి అనమాట. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, కాంట్రాక్టర్, అవుట్సోర్సింగ్, అర్బనా, రూరలా, ట్రైబలా, ఎంత నుంచి ఎంతకాలం వర్క్ చేసాము, ఎన్ని మంత్స్ వచ్చినాయి అనమాట. సర్వీస్ సర్టిఫికేట్ పెడుతున్నామా లేదా అనేది సబ్మిట్ చేయాలి. ఇది లోకల్, నాన్ లోకల్ క్లెయిమ్ చేసుకోవడానికి 6వ తారీఖు నుంచి 10వ తారీఖు సర్వీస్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మనం సబ్మిట్ చేసిన దాంట్లో ఏదైనా ఫేక్ అని జెన్యూనిటీ కోసం పంపిస్తారు. ఏదైనా ఫేక్ అని తెలిస్తే కనుక క్రిమినల్ కేసు అయితే పెడతారు. అది కాకుండా మనం ఒక 5 years వరకు ఏ నోటిఫికేషన్ పడినా అప్లై చేసుకోవడానికి ఉండదు, డిబా చేసేస్తారు. ఇది వచ్చి సర్వీస్ సర్టిఫికేట్ అనమాట. దీన్నే తీసుకుని ప్రింట్అవుట్ తీసి కన్సర్న్డ్ ఆఫీసర్స్ తోటి సైన్ పెట్టించుకోవాలి. ఇది వచ్చి రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇందాక చెప్పాను కదా, ప్రైవేట్లో చదివిన వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్ ఉండేది కాబట్టి దీన్ని రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 6వ తారీఖు 5 గంటల లోపు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.